శ్రీగణేశాయ నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వకం. కాంచి పరమాచార్య స్వామివారి దర్శన అనుభవాలు. బ్రహ్మశ్రీ జి విశ్వనాథ శాస్త్రి గారు ఒకసారి మహాస్వాముల వారిని అడిగారు, పంచాయతన పూజ చేయాలనుంది, నా వద్ద ఇంకా ఒక బాణలింగం, విష్ణు సాలగ్రామం కావాలి అని అడిగారు. మహాస్వాముల వారు సరే అని స్వాముల వారు కుంభకోణం వెళ్ళారు. కుంభకోణంలో మఠంలో ఉన్నటువంటి నర్మదా నది దగ్గర బాణలింగం శాలిగ్రామాన్ని, నేపాల్ గండకీ నదిలో దొరికేటువంటి విష్ణు శాలగ్రామము, కాళహస్తి సువర్ణముఖి నదిలో దొరికేటువంటి అంబికా శాలగ్రామము, శోణభద్ర ఉత్తరప్రదేశ్ అక్కడ దొరికే గణపతి శాలగ్రామము, తంజావూర్ వెల్లాం అనే ఊర్లో దొరికే సూర్య శాలగ్రామాలు స్వాముల వారు జి విశ్వనాథ శాస్త్రి గారికి ఒక శిష్యుని పిలిచి ఇచ్చిరమ్మని చెప్తారు. శిష్యులు అడుగుతారు, స్వామి ఆయన ఎక్కడున్నారు అని. నీ విష్ణుపురానికి వెళ్ళు, అక్కడ ఎవరింట్లో నేను ఉంటానో అక్కడ ఇవ్వమని. శిష్యుడు వెళ్ళి విష్ణుపురం గ్రామంలో అన్ని చోట్ల వెళ్ళి చివరిగా స్వాముల వారు ఎక్కడ కనపడకపోతే ఒక ఇంటి ముందు కూర్చున్నాడు. లోపల ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ శాస్త్రి గారు బయటకు వచ్చి, తమరెవరండి అని అడిగారు. నేను మహాస్వామి వారు పంపించింటే వచ్చాను. ఆహా, అయితే సంతోషం, ఇవ్వండి, ఈ మా ఇల్లే అని ఇలా గుర్తుపట్టారన్నాడు. మీ ఇంట్లో పరమాచార్య స్వామి వారి పటం చూశాను, ఇక్కడ మహాస్వాముల వారు ఉన్నట్టు నా భావన అని. అందుకే అన్ని చోట్ల మహాస్వాముల వారు ఉన్నారు. ఆ విధంగా విశ్వనాథ శాస్త్రి గారికి శివ పంచాయతీని పూజ చేసుకున్నటువంటి అనుగ్రహాన్ని మహాస్వాముల వారు కరుణించారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.